కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం కక్ష సాధింపు లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కేసీఆర్ ఇతర మంత్రుల ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదని తెలిపింది. చట్టం ముందు అందరూ సమానమే అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారని బీజేపీ విమర్శించింది. అలాంటి వాళ్ళం చాలా మంది వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దాదాపు 560 చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సమాచారము. సో దాంట్లో భాగంగా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విచారించినారు. జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరెవరినైతే పిలిచి విచారించాలనుకుంటుందో విచారించవచ్చు. సిట్ పరిధిలో ఎవరిని పిలిచినా వారు వచ్చి వారు సమాచారం ఇస్తే కొంత పారదర్శకంగా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రమేయమో లేక వారి కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న మంత్రుల ప్రమేయమో లేకుండా అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆనాడు ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుని ఉంటేనే ఆ నిర్ణయం ప్రకారమే పోలీస్ అధికారులు యాక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఏదైనా సిట్ విచారణ సంపూర్ణంగా జరిగితే తప్ప వాస్తవాలు రావు. అంతవరకు ఎవరిని కూడా మేము దోషులు అనుకోలేము. వాస్తవాలు బయటికి రావాలి, ఈ విచారణ పరిపూర్ణంగా జరగాలి. అప్పుడు ప్రజలు కోరుకునే విధంగా వాస్తవం బయటకు రావాలి. చాలా కాలంగా ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ వేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ పోలీసులు ఆ ఫోన్ ట్యాపింగ్ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నిటినీ ఎంక్వైరీ చేయడానికి నిన్న మొన్న హరీష్ రావుని పిలిచారు, కేటీఆర్ని పిలిచారు. ఇప్పుడు కేసీఆర్కి కూడా నోటీస్ ఇస్తారు. చట్టం ముందు ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, అందరూ సమానం. మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆయన యొక్క అనుమతితోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అందరూ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాన్ని బట్టే కేసీఆర్ గారికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. వారు కూడా వచ్చి వారి అభిప్రాయాన్ని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే తదుపరి చర్య తీసుకోవటం జరుగుతుంది. అది ఫోన్ ట్యాపింగ్లో ఏ విధంగా చేసిండ్రు, ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, దేనికోసం ట్యాపింగ్ చేసిండ్రు. నార్మల్గా అయితే ఫోన్ ట్యాపింగ్ అన్నది చేస్తారు, కానీ అది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైనే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ వీళ్ళు మామూలు సివిలియన్స్ పైన కూడా ఫోన్ ట్యాపింగ్, వాళ్ళది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. కాబట్టి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటిదని చెప్పి సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దాంట్లో అన్నీ ఒకవేళ నిజంగా చేసి ఎందుకు భయపడాలా, పిలిచినప్పుడు సెట్ పిలిచినప్పుడు మీరు దానికి సమాధానాలు చెప్పాలి. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తే సరిపోతుంది. దాని గురించి ఏదో రాజకీయ కక్షలు అంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఆ డ్రోన్ ఏదో ఫ్లై చేసినప్పుడు 40 ఒక 15 నుంచి 20 రోజులు జైల్లో పెట్టడం, ఆయన పైన కేసులు పెట్టడం, వాళ్ళ కూతురు పెళ్ళి ఉన్నప్పుడు కూడా అప్పుడు కేసులు పెట్టడం, అది రాజకీయ కక్ష అంటే. ఇది రాజకీయ కక్ష ఎట్లా అవుతుంది? ప్రభుత్వము 2 సంవత్సరాల తర్వాత ఇవాళ ఏ రకంగా రోజువారీ టీవీ సీరియల్ మాదిరిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి ఈ సిట్ పేరు మీద రోజు ఒక పేరుతో వారు కాలయాపన చేస్తున్న తప్పితే అందులో వారు సాధిస్తుందేమీ లేదు, ఒరగబెడుతుందేమీ లేదు. ఇంతవరకు ఎవరిని కూడా సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలు ఏదైతే ఇవాళ విజయ దుందుబి మోగిస్తున్నారో, ఎక్కడ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీలకు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఆ రకంగా డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లు ఏర్పాటు అవుతుంటే ఎక్కడ రేపు తెలంగాణలో కూడా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతున్నటువంటి ఒక ఆలోచనతో, వీరి దుర్బుద్ధితో ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమే తప్పితే విచారణలు, దర్యాప్తులు కేవలం అది మరి వార్తల కోసమే